మీనాని మోసం చేసిన ఈవెంట్ మేనేజర్ సాక్ష్యం చెప్పడంతో చింతామణిని అరెస్టు చేసిన పోలీసులు. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. మీనాకు వచ్చిన అవకాశాన్ని చూసి ఇంట్లో కాస్త ప్రభావతి వీళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇలానే ఉంటారా, అంచెలంచెలుగా ఎదుగుతున్న నా కోడల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి సత్యం అయితే చెప్తూ ఉంటాడు. చాలే, ఈ మాత్రం ఆర్డర్కే ఇంత పొంగిపోతున్నారు ఏంటో అని చెప్పేసి ఇక కాస్త మనోజ్ అయితే మొహం విరుచుకుంటాడు. నా 2 లక్షలు ఇవ్వమని చెప్పి గొడవ చేసేసరికి మనోజ్ నోరు మూసుకుని ఊరుకుంటాడు. ఈరోజు మీనా పని అయిపోయింది. ఇక మీనా 2 రోజుల్లో తన గతి ఏమవుతుందో చూసుకుంటుంది అని చెప్పేసి చింతామణి అయితే ఆ డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్తుంది. అసలు ఈ డాక్యుమెంట్స్ ఎందుకని చెప్పి ఈవెంట్ మేనేజర్ అయితే అడుగుతాడు. అడిగేసరికి 2 రోజుల్లో మీకే తెలుస్తుంది కదా, ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ అమౌంటే ఇస్తానని చెప్పి చింతామణి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రభావతికి చింతామణి ఫోన్ చేస్తుంది. ఏంటి, నీ కోడలు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. అవును, 10 లక్షల రూపాయల ఆర్డర్ వచ్చిందంట కదా, ఇంకా వాళ్ళు ఎక్కడ నిలబడతారు, వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవడమే మానేశారు. కనీసం ఆ మీనాకి ఎవరు మనుషుల్లాగే కనిపించడం లేదు. 10 లక్షల ఆర్డర్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా. మీనా రోజు రోజుకి బాగా ఎదిగిపోతుంది. ఏంటి ఎదిగిపోయేది, ఆ ఆర్డర్ ఇప్పించింది నేనే కదా. అదేంటి చింతామణి గారు, మీరు ఇప్పించడం ఏంటి, మీకు మా మీనా అంటేనే పడదు కదా. మీనాని ఎప్పుడెప్పుడు ఆ ఫీల్డ్ నుంచి తప్పిద్దామని ప్రయత్నిస్తున్నారు, అలాంటిది మీరు ఆర్డర్ ఇప్పించాని అంటారేంటి. అయ్యో, 2 రోజుల్లో మీ కోడల పరిస్థితి ఏమవుతుందో మీకే తెలుస్తుంది. మీ కోడలు ఆర్డర్ కాదు కదా, ఇంకా జీవితంలో ఎప్పటికీ కూడా అక్కడ డెకరేషన్ అనేది చేయలేదు. అక్కడే కాదు, ఇంకెక్కడా కూడా డెకరేషన్స్ ఆర్డర్స్ అనేవి మీ కోడలికి రాకుండా నేను చేస్తాను కదా. మీరెందుకు కంగారు పడతారు, మీరు చేయలేంది నేను చేస్తాను అని చెప్పి చింతామణి అంటూ ఉంటుంది. అయితే మీరేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారే అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. ఈలోగానే సత్యం అక్కడికైతే వస్తాడు. ఏంటి, ఏమైంది, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, లేదు ఎవరితో కాదు, నేను మామూలుగా ఫోన్లో అదే కామాక్షి వదంతో మాట్లాడుతున్నాను. మరి ఎవరితో కాదని అంటావేంటి, తనతో మాట్లాడుతున్నానని చెప్పొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మో, ఈయనకు కనుక తెలిసిందంటే నన్ను చంపేస్తాడు. అసలే మీనా ఇష్టమైన కోళ్ళు కదా, నేను జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ నన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. కానీ సంబరపడుతుంది, ఏదో జరగబోతుంది. ఖచ్చితంగా ఈ మీనాకి త్వరలో పెద్ద షాక్ ఎదురవబోతుంది. 10 లక్షల ఆర్డర్ వచ్చిందని ఎక్కడా నిలబడ్డం లేదు. ఈ మీనా ఇలా అంచెలంచెలుగా ఎదిగితే నన్నెక్కడ లెక్క చేస్తుంది, నన్ను మొత్తానికి పట్టించుకోవడమే మానేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. చింతామణి, చూడు మీనా, ఇక నీ గతి ఏమవుతుందో అని చెప్పి అంటూ ఉంటుంది. 10 లక్షల ఆర్డర్ అయితే వచ్చింది, కానీ ఇప్పుడు డబ్బు ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం కావడం లేదు అని చెప్పేసి మీనా బాలుతో అంటుంది. డబ్బు ఏదో రకంగా నేను తీసుకొచ్చి అడ్జస్ట్ చేస్తాను, ఎలాగో మనకి ఆర్డర్ అంతా పూర్తయిన తర్వాత డబ్బు వస్తుంది కాబట్టి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేయచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అలాగే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చిన ట్రిప్కి అయితే వెళ్తాడు. ఆ ట్రిప్కి వెళ్ళిన తర్వాత కాస్త డబ్బు అయితే వస్తుంది. ఆ డబ్బుని మీనా చేతిలో పెడతాడు. ఇలా 2 రోజులు గడిచిపోతుంది. ఇంకా ఇక్కడ ఈవెంట్ కోసం ఫోన్ అయితే రాదు. ఫోన్ వస్తుందని ఎదురు చూస్తూ ఉండగానే, అదేంటి, డబ్బులు ఇచ్చిన వాళ్ళు నీకు ఫోన్ చేస్తారని చెప్పావు కదా, ఇంకా ఫోన్ చేయలేదేంటి, ఏమో అదే చూస్తున్నాను. ఒకవేళ ఆయన ఫోన్ చేయకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. ఎలాగో డెకరేషన్ చేయడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు కదా, అడ్వాన్స్ ఎలాగా మన దగ్గరే ఉంది కాబట్టి మిగతా అన్ని ఏర్పాట్లు నేను చేసేసుకున్నాను. పువ్వులకి సంబంధించి నేను వాళ్ళ దగ్గర పువ్వులు పంపించమని చెప్పాను. 2 రోజుల్లో ఆర్డరు పూర్తి చేయాలని చెప్పారు కాబట్టి డెకరేషన్ చాలా స్పీడ్గా పూర్తి చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే మీనా, నేనున్నాను కదా, నువ్వు ఏ విషయంలోనే టెన్షన్ పడకు, టెన్షన్ పడకుండా ఆర్డర్ని పూర్తి చెయ్యి. నువ్వు ఫోన్ వీడియో కాల్లోనే ఆర్డర్ పూర్తి చేసిన దానివి, డెకరేషన్స్ వీడియో కాల్లోనే చాలా బాగా చేయించావు. అలాంటిది డైరెక్ట్గా నువ్వు డెకరేషన్ చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. నీ డెకరేషన్ చూసి వాళ్ళు ఇంకా ఇంకా నీకు కాంట్రాక్ట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. నువ్వు గొప్పదానివి అయిపోతావు మీనా, రేపొద్దున పెద్ద ఆఫీస్ నడుపుతావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. చాలే, ఇక తెగ మెచ్చుకుంటున్నారు ఒకరికొకరు. ముందు భూమి మీద నిలబడండి, తర్వాత ఆకాశంలో ఎగరొచ్చు. ఈవిడి గారికి కుళ్ళు, ఈ కుళ్ళావతికి కుళ్ళొచ్చింది. మనం ఇక్కడ మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు మీనా, నీకు దిష్టి తగులుతుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే
అక్కడికి శృతి అయితే వస్తుంది. ఏంటి మీనా, డెకరేషన్ పనులు ఎంతవరకు వచ్చాయి అని చెప్పి అడుగుతూ ఉండగానే, డెకరేషన్ పనులు పూర్తవుతున్నాయి, ఇంకా డెకరేషన్ చేయడానికి వెళ్ళడమే ఆలస్యం. పువ్వులు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చేసాను శృతి, అన్నీ వస్తాయి. మరి డబ్బు ఎలా అడ్జస్ట్ చేసుకున్నావు? ఆయన డబ్బు అడ్జస్ట్ చేస్తానన్నారు. నేను కూడా ఒక చోట అడిగాను, అవి వచ్చాయి. ఎలాగో అడ్వాన్స్ ఉంది కదా, అవి కలిపి పెట్టుబడి అయితే పెట్టాము అని చెప్పేసి అంటూ ఉండగానే, సరే అయితే ఏదైనా అవసరమైతే అడుగు, నేను ఎవరినైనా అడిగైనా ఇస్తాను, నా ఫ్రెండ్స్నేలే, మా మామ్ డాడీని కాదులే అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. అవునవును, మీరు ఒకరికొకరు బాగా తోడు దొంగల్లా బాగానే సపోర్ట్ చేసుకుంటారులే. ఇప్పుడు ఈ విషయంలో మీరేమి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోక్కర్లేదు. ఈవిడి గారికి పెద్ద పెద్ద ఆర్డర్స్ వస్తున్నాయి కదా, ఈవిడి గారి దగ్గరే డబ్బులు ఉంటాయిలే అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంట్రా మీ అమ్మ కారాలు మిరియాలు నూరుతుంది? ఏమి లేదులే నాన్న, మీనాకి ఆర్డర్ వచ్చింది కదా, తట్టుకోలేకపోతుంది ఈవిడి గారు. పాపం ఈ ఆర్డర్ పరిస్థితి ఏమవుతుందో తెలిస్తే ఏమైపోతారో. ఏంటి, ఏం మాట్లాడమ్మా? ఏం లేదు, నేనేదో అనుకున్నాను లేరా, నేను వెళుతున్నాను, ఇక్కడుంటే ఇక మీ గొప్పలు వినలేక చచ్చిపోతున్నానని చెప్పేసి ప్రభావతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ రోహిణి మనోజ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మీనాకి అంత పెద్ద ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు 10 లక్షల రూపాయల్లో కనీసం 5 లక్షలైనా మీనాకి మిగులుతాయా? మిగులుతాయి కదా, కష్టపడి చేసినప్పుడు మరి సగానికి సగం డబ్బు అయితే మిగులుతుంది కదా. మీనా కూడా కష్టపడి పనిచేస్తుంది, పైగా డెకరేషన్ విషయంలో తను ఖచ్చితంగా పచ్చి పువ్వులే వాడి డెకరేషన్ అంతా కూడా వాళ్ళకు నచ్చేలాగే చేస్తుంది. కాబట్టి మీనా చేసిన డెకరేషన్ వాళ్ళకి నచ్చి ఇంకా ఎక్కువ అమౌంట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి అయితే. అవును కదా, మీనా ఖచ్చితంగా ఉంటుంది కదా, మనలా కాదు కదా అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. అంటే నీతో నన్ను కూడా కలుపుకుంటున్నావా? అవును, మరి మనిద్దరం ఒకటే కదా, మనిద్దరం ఒకటి కాబట్టే కలిసాంలే అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. అవునవును, ఇద్దరం మోసాలు చేసేవాళ్ళమే కదని ఒకరికొకరు మనసులో అయితే అనుకుంటారు, బయటకు అయితే మాత్రం చెప్పుకోరు ఇద్దరు కూడా. ఇలా జరుగుతూ ఉండగానే కామాక్షి దగ్గరికి ప్రభావతి అయితే వస్తుంది. ఏంటి వదిన, ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇక్కడ డాన్స్ స్కూల్కి రావడం మానేశావు? 2 రోజుల నుంచి కుదరడం లేదులే వదిన, ఇంట్లో ఎక్కడ చూసినా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అవును, మీనాకి పెద్ద ఆర్డర్ వచ్చిందంట. అవును వచ్చిందిలే, నీ దాకా వచ్చేసిందేంటి? అవును, మరి రాధా ఏంటి? మా రంగారావుకి చెప్పాడంట బాలు చాలా సంతోషపడుతున్నాడని. మీనా ఇంకా గొప్పగా ఎదగాలని రంగారావు అయితే చాలా సంబరపడుతున్నాడు. అందరూ సంబరపడేవాళ్లే, నా గురించి పట్టించుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నీకేమైంది, బాగానే ఉన్నావు కదా, కోడళ్ళు 3 కొడుకులు 3 సంపాదిస్తున్నారు, ప్రశాంతంగా కూర్చొని నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా. ఎవరి మీద పడి గోల చేయకపోతే అందరూ నిన్ను బాగానే చూసుకుంటారు, నీ మాట చెల్లుతుంది. కానీ మీనా విషయంలో నువ్వు అలా ఉండలేవు కదా. మీనాని ఏదో ఒకటి అనడం, బాలు చేత ఏదో ఒకటి అనిపించుకోవడం, చిన్నప్పటి నుంచి వాడిని ఎలాగో కొడుకులా చూడలేకపోయావు, ఇప్పుడు కూడా వాడిని పట్టించుకోవు. వాడి విషయంలో నువ్వెప్పుడు చూసినా ఇలానే ప్రవర్తిస్తున్నావు. అందుకే వాళ్ళు కూడా నీ మాట లెక్క చేయడం లేదు. ఎందుకంటే మీనాని నువ్వు బాలుని కనుక బాగా చూసి ఉంటే బాలు మీనా నీకు తోడై ఉండేవారు. నువ్వు ప్రతి పనిలోనూ బాలు మీనా నీకు తోడుగా నిలబడి నేను ఎక్కడా తగ్గనివ్వకుండా చూసుకుంటారు. ఇప్పటికి కూడా బాలు నీ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడడు. నువ్వు ఏదైనా అంటే వాడు సమాధానం చెప్తాడే తప్ప, లేకపోతే నిన్ను గౌరవంగానే చూస్తాడు. అమ్మా నాన్న గౌరవాన్ని కాపాడగలిగే కొడుకు బాలు, ఆ తర్వాత ఆ ఇంట్లో రవి. కానీ నీ పెద్ద కొడుకు, నీ గారాల కొడుకు మాత్రం కాదులే. అందరూ బాలు మీనా గురించి మెచ్చుకోవడం, అలాగే మనోజ్ రోహిణిల గురించి మాట్లాడే వాళ్ళే ఎక్కువైపోయారు. ఏంటో ఈ ఇంట్లో ఎంతసేపు ఎవరి పని వాళ్ళు చూసుకోకుండా ఇక అందరూ మా మీద పడేవాళ్ళే. ఏంటి, నన్ను కూడా కలిపే అంటున్నావా? అవును, నువ్వు మాత్రం తక్కువ ఏంటి? వచ్చిన దగ్గర నుంచి మనోజ్ని రోహిణిని ఏదో ఒకటి అంటూనే ఉంటావు, పైగా నన్ను కూడా అంటావు, నాతో కూడా ఆడుకుంటావు కదా. మరేం చేస్తాను, మీరు చేసే పనులైతే అలా ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉండగానే, సర్లే పిల్లలు ఈరోజు వస్తానన్నారా? అవును, రమ్మని చెప్పి నేను చెప్పాను, నువ్వు వస్తానన్నావని పిల్లలు కూడా వస్తాను అన్నారు. నువ్వు ఇలా 2 రోజులకు ఒకసారి వస్తే వాళ్ళు వచ్చింది కూడా మర్చిపోతారు, ప్రాక్టీస్ చేయడం కూడా మానేస్తారు అని చెప్పి అంటూ ఉండగానే, ఇక నుంచి రెగ్యులర్గా వస్తానులే. అయినా మా ఇంట్లో పరిస్థితులు నీకు తెలుసు కదా, ఇంట్లో రోజుకొక రచ్చ మీనా బాలు చేస్తూనే ఉంటారు. అవునులే, నీ పెద్ద కొడుకు కోడలు ఏమి మింగేయరు కదా
అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కామాక్షి అయితే అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. ఇక్కడ చూస్తే ఇక మీనా అయితే డెకరేషన్ గురించి మేనేజర్ని కలుస్తుంది. ఈలోగానే మేనేజర్ అయితే అక్కడ లేకుండా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. వెళ్ళేసరికి ఏంటి ఈయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, అక్కడ లేడు. నేను చూస్తే 10 లక్షల రూపాయలకి సంబంధించిన మిగతా ఆర్డర్ అంతా పూర్తి చేసుకుని పువ్వులు అన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను కాబట్టి అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ నేను డెకరేషన్ చేయడానికి ఏం కనిపించడం లేదేంటి, ఈయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, వస్తే ఇక్కడ కనిపించలేదేంటి, ఇప్పుడే ఇక్కడ ఉన్నట్టుగా అనిపించారే అని చెప్పి పక్కకు వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఇతను లేడండి, 2 రోజులుగా ఊళ్ళో లేడని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. ఏమైంది మీనా అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఇలా 10 లక్షల రూపాయల ఆర్డర్ అయితే వచ్చింది, కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించడం లేదు, అక్కడ డెకరేషన్ చేయడానికి కూడా ఏమీ లేదని ఇంకొకరు వచ్చి డెకరేషన్ చేస్తున్నారని చెప్పి చూపించారు. నాకు ఆర్డర్ ఇచ్చి ఇంకొకరికి ఎలా ఇస్తారు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే అక్కడికి వచ్చి బాలు అయితే ఏమైంది మీనా, డెకరేషన్ చేయడానికి వెళ్ళలేదా, ఇక్కడికి వచ్చావేంటి అని చెప్పి అంటూ ఉండగానే జరిగిన విషయం మొత్తం కూడా మీనా చెప్తుంది. అంటే వాడు నిన్ను మోసం చేశాడా, అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేయించుకున్నాడండి, ఆ విషయం మీతో చెప్పడం మర్చిపోయాను. అగ్రిమెంట్ కాగితాల మీద సంతకం చేయకపోతే 10 లక్షల ఆర్డర్ పోతుందేమో అని చెప్పేసి అతను కాస్త టైం ఇస్తానన్నా ఆలోచించకుండా సంతకం చేసేశాను. ఇప్పుడు ఆ డబ్బులు కనుక పోయాయి అంటే మనం అప్పుల పాలైపోతామని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది. వాడు నిన్ను మోసం చేశాడని అర్థమవుతుంది, వాడు ఎక్కడుంటాడో ఏంటో నేను తెలుసుకుంటానని చెప్పేసి బయలుదేరుతాడు బాలు. అయితే అక్కడ వర్క్ చేసే అందరినీ కనుక్కుంటాడు. ఈవెంట్ మేనేజర్ కాబట్టి చాలా త్వరగానే దొరికిపోతాడు. ఇక ఈవెంట్ మేనేజర్ దగ్గరికి బాలు వెళతాడు. అలా వెళ్ళేసరికి అతను అయితే ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే నేనెవరో తర్వాత చెప్తానురా, నువ్వెవర్రా, మోసం చేసి బాగానే డబ్బు సంపాదిస్తున్నట్టున్నావే, ఆయన డబ్బు కూడా సంపాదించలేదు కదరా, నీ డబ్బే 20,000 రూపాయలు ఇచ్చావు, పైగా నా మీనాని మోసం చేసి 10 లక్షల రూపాయలు తనకి ఖర్చు అయ్యేలా చేసావు, పైగా డాక్యుమెంట్స్ మీద కూడా సంతకం చేయించుకున్నావు, ఏంటి వ్యవహారం, ఎందుకు ఇలా చేశావు, చెప్పకపోతే చంపేస్తాను, నిన్ను ఇక్కడే చంపేసినా అడిగే దిక్కు కూడా ఉండదని చెప్పేసి బాలు అయితే ఈవెంట్ మేనేజర్ మీద తిరగబడతాడు. ఇక అలా కొట్టేసరికి వద్దు, నన్ను క్షమించండి, ఇందులో నా తప్పేమీ లేదు, నేనైతే ఆవిడకు ఆర్డరు న్యాయంగానే ఇచ్చాను, ఆవిడే చెయ్యాలి అనుకున్నాను, చింతామణి గారే వచ్చి నాకు చెప్పి ఆవిడకు ఆర్డర్ అయితే ఇప్పించారు, కానీ డాక్యుమెంట్ మీద సంతకం చేయమని చెప్పి ఆవిడే చెప్పారు, అందుకే నేను సంతకం చేయించాను, ఆ తర్వాత అక్కడ వ్యవహారం అంతా మారిపోయిందని నాకు కూడా తర్వాతే తెలిసింది, ఇందులో నా తప్పేమీ లేదు, చింతామణి గారిదే అని చెప్పి అంటూ ఉండగానే ఒక్కసారే బాలు మీన కోపంగా చింతామణి దగ్గరికి వెళ్తారు. ఏంటి మోసపోయారా, 10 లక్షల రూపాయలు పాపం ఈ జన్మలో సంపాదించలేరు, ఇక అప్పులు చేసుకుంటూ తిరగడమే, అందుకే ముందే చెప్పాను మీకు ఈ విషయం, కానీ మీరు మాత్రం వినకుండా డెకరేషన్లో అంటూ వెళ్ళారు, ఇప్పుడు ఏమైంది, అందుకే మనకి తెలియని ఫీల్డ్లో వచ్చి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే ఇలానే ఉంటాయి పరిస్థితులు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు, దానికి ఎవరు సమాధానం చెప్పరు, ఏంటి మిమ్మల్ని వదిలేస్తాననుకున్నారా, వదిలే ప్రసక్తి లేదు, నా 10 లక్షలు ఎలా తీసుకోవాలో నాకు తెలుసు, డాక్యుమెంట్ మీద సంతకం చేశావు, దీని మీద నేను రాసుకున్నది కూడా నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు, 10 లక్షల విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదని, అసలు మీనాకి మేము ఇక్కడ డెకరేషన్ ఆర్డరే ఇవ్వలేదని చెప్పేసి దాని మీద చాలా క్లియర్గా ఉంది, డెకరేషన్ ఆర్డర్ ఇవ్వకుండానే 10 లక్షల రూపాయలు నేనే మీకు ఇస్తానన్నట్టుగా రాసి ఉంది, ఇప్పుడు ఆ 10 లక్షలు తీసుకొచ్చి మాకే మీరు ఇవ్వాలని చెప్పి చింతామణి ఎదురు తిరుగుతుంది. అలా ఎదురు తిరిగేసరికి ఒక్కసారే బాలు కోపంతో రగిలిపోతాడు. కానీ అక్కడ ఉన్నది ఆడావిడ కాబట్టి ఆవిడ మీద తిరగబడ్డం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక మీనా అయితే పక్కకి లాగుతుంది. ఆ తర్వాత బయటికి వెళ్ళి అర్థమైంది చింతామణి నన్ను మోసం చేసింది, ఇప్పుడు ఏం చేద్దాం ఏంటి, డబ్బు ఎలా లాక్కోవాలో నాకు తెలుసు, పద అని చెప్పేసి ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈవెంట్ మేనేజర్ని మళ్ళీ కాలర్ పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు. నువ్వు ఇప్పుడు కనుక ఇక్కడ జరిగింది చెప్పకపోతే ఆ 10 లక్షలు ఫైను నీకే పడుతుంది, శిక్ష నీకే పడుతుంది, కాబట్టి నువ్వు ఇక్కడ జరిగినట్టు చెప్పాలి, నువ్వు ఆవిడ నియమించిన ఈవెంట్ మేనేజర్ అని అర్థమవుతుంది, కానీ ఇప్పుడు ఇక్కడ నిజం చెప్పకపోతే సంపాదించుకున్నది ఇప్పుడు వచ్చిన పేరు మొత్తం పోతుంది, ఆవిడ గురించి నువ్వు ఇక్కడ నిజం చెప్పాలి
అని అనేసరికి, నేను చెప్తాను సార్, నన్ను క్షమించండి, నేను డబ్బుకి కక్కుర్తిపడి ఇదంతా చేశాను. కానీ ఆవిడ ఎప్పుడూ డెకరేషన్ ఆర్డర్స్ తీసుకుంటూ ఈవెంట్ మేనేజర్గా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకే ఆవిడ మీద ఉన్న అభిమానంతో ఆవిడ చెప్పింది నేను చేశాను. ఆ తర్వాత నేను తెలుసుకున్న తర్వాత ఏం చేయలేక మౌనంగా ఉండిపోయాను. మీరు చూసుకుంటారులే అని చెప్పి. కానీ ఇది ఈరోజు నా మెడకే చుట్టుకుంటుందని నేను అసలు అనుకోలేదు. నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ కావాలి అనుకోవడం లేదు. అందుకనే నేను ఈ విషయాన్ని పోలీసుల ముందు ఒప్పుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈవెంట్ మేనేజర్ అయితే అక్కడికి వచ్చి పోలీసుల దగ్గర కంప్లైంట్ అయితే ఇస్తాడు. అలా ఇచ్చేసరికి చింతామణి దగ్గరికి పోలీసులు అయితే వస్తారు. పోలీసులు వచ్చి ఇక చింతామణిని అడుగుతూ ఉంటారు, ఏంటండి 10 లక్షల రూపాయల విషయంలో ఆమె చేత డాక్యుమెంట్ మీద సంతకం చేయించుకుని మోసం చేశారంట కదా, ఆవిడకి ఇప్పుడు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే నష్టపరిహారంగా మీరు క్షమాపణ కూడా చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సి వస్తుందని చెప్పి అంటూ ఉండగానే ఇక చింతామణి అయితే, ఏంటి ఏమనుకుంటున్నారు, ఈ చింతామణి అంటే ఎవరనుకుంటున్నారు, అయినా నేను మోసం చేశానని సాక్ష్యాలున్నాయా, సాక్ష్యం ఉంది, మీరు పోలీస్ స్టేషన్కి రండి, సాక్ష్యాన్ని నేను చూపిస్తాను అని చెప్పి పోలీసులు వచ్చి చింతామణిని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఈవెంట్ మేనేజర్ని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి షాక్ అయ్యావా, ఇక్కడ వీడుంటాడని ఊహించలేదు కదా, ఇది ఈ బాలు సామ్రాజ్యం, బాలుతో పెట్టుకుంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు రుచి చూపించడానికే నేను పోలీసుల్ని పంపించాను. మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే మేము నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నాం. నేను నా భార్య కష్టపడి బ్రతికే మనస్తత్వం ఉన్నవాళ్ళం, ఎవ్వరి జోలికి వెళ్ళం, మా కష్టాన్ని మేము నమ్ముకున్నాము. కానీ ప్రతి ఒక్కరూ మా కష్టాన్ని లాక్కొని వాళ్ళు సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అసలు ఎట్టి పరిస్థితిలోని దీనికి ఈ బాలు అవకాశం ఇవ్వడు. ఈ బాలు బ్రతికుండగా నా మీనాకి కష్టం రానివ్వను. నా మీనాని బాధ పెట్టి ఈరోజు ఇక్కడి దాకా వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన నిన్ను ఎలా వదిలేస్తాను అనుకున్నావు, ఏంటి నన్ను అరెస్ట్ చేయించేంత దమ్ము నీకుందా అని చెప్పేసి చింతామణి అంటూ ఉంటుంది. హేరా, నీ దగ్గర సాక్ష్యాలున్నాయి కదా, నా భార్య నీ దగ్గరికి రావడం, నువ్వు డెకరేషన్ ఆర్డర్ ఇవ్వడం, ఆ తర్వాత ఈవిడ గారు వచ్చి ఇక నీతో మాట్లాడడం, నా భార్య సంతకం చేసిన డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళడం, వీటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్ అని చెప్పేసి, ఆ సాక్ష్యాలన్నీ కావాలంటే మీకు ఇస్తాను, నేను కూర్చున్న చోట సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది, అక్కడ ఇదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది సార్, నన్ను క్షమించండి మేడం, నాకేం తెలియదు, పెళ్ళం పిల్లలు కలవాడిని, ఇక్కడ నిజం చెప్పకపోతే నా జీవితం నాశనం అయిపోతుందని నిజం చెప్పేశాను మేడం, నన్ను క్షమించండి అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు ఈవెంట్ మేనేజర్ అయితే. ఇక సాక్ష్యాలన్నీ ఉన్నాయని చెప్పనేసరికి, ఏంటమ్మా ఇప్పుడేంటి నీ పరిస్థితి, నువ్వు ఆమెకు నష్టపరిహారంగా ఇప్పుడు 10 లక్షలు కాదు, వాళ్ళు 15 లక్షలు అడుగుతున్నారు, అలాగే క్షమాపణ కూడా చెప్పమంటున్నారు, క్షమాపణ చెప్పి 15 లక్షలు కట్టి వెళతావా, లేకపోతే జైలు శిక్ష అనుభవిస్తావా, ఏమన్నది ఇప్పుడు ఆలోచించుకుంటే ఆలోచించుకో, లేకపోతే 1 గంటలో నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అనేసరికి దెబ్బకు చింతామణికి చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. ఇక చింతామణి అయితే ఏం చేయాలో అడ్డంగా ఇరుక్కున్న చింతామణి ఇక మీనా వైపు బాలు వైపు చూస్తూ ఉంటుంది. మీనా అయితే ఎప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే జీవితాలు ఇలానే ఉంటాయి, ఇంకెప్పుడు మా జీవితాల్లోకి తొంగి చూడాలని చూడకండి, అలా చూస్తే మీ జీవితం ఇలానే అయిపోతుంది. నేను ఎప్పుడు మీ డెకరేషన్ విషయంలో అడ్డు రాలేదు, నాకు వచ్చిన ఆర్డర్స్ మాత్రమే చేసుకున్నాను, ఏదో చిన్న చిన్న ఆర్డర్స్ చేసుకుంటూ బ్రతికేదాన్ని నేను, కానీ మీరు మాత్రం నన్ను రెచ్చగొట్టి నా జీవితం మీద దెబ్బ కొట్టాలని చివరకు మా అత్తగారిని కూడా కలుపుకొని మీరు తప్పు చేశారు. అందుకే ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. మా అత్తగారు మీకు సపోర్ట్ చేసినంత మాత్రాన ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్లో మీకు సాక్ష్యం చెప్తుంది అనుకుంటున్నారా, మీకు తోడుగా నిలబడుతుంది అనుకుంటున్నారా? ఆవిడ్ని పోలీస్ స్టేషన్కి రమ్మంటే మా మావయ్య గారు బయటకు గెంటేస్తారని ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరెవరో నాకు తెలియదని దూరంగా తప్పుకొని వెళ్ళిపోతుంది మా అత్తయ్య. మా అత్తయ్య సంగతి మీకు తెలియక మీరు మా అత్తయ్యని అడ్డు పెట్టుకుని నన్ను సాధించాలి అనుకున్నారు. నన్ను సాధించాలి అనుకుంటే నా భర్తని దాటి నా దగ్గరికి రావాలి. నేను చాలాసార్లు చెప్పాను, నా భర్త ఉండగా నా జోలికి ఎవ్వరూ రాలేరు, నా బలం నా ధైర్యం ఎవరు అంటే నా భర్తే అని చెప్పినా సరే మీరు ప్రతి విషయంలోని నాకు అడ్డుపడి నన్ను ఈరోజు ఇక్కడ నిలబడే పరిస్థితిని తీసుకొచ్చారు. అందుకని ఇప్పుడు మీరు 15 లక్షలు కట్టి
ఇక మీరు సారీ చెప్పి వెళ్ళాలి, లేదా జైలు శిక్ష అనుభవించండి. ఇంక ఈ విషయంలో నేను కానీ నా భర్త కానీ రాజీ పడం. నా భర్తకి కోపం రాదు, ఎవరి జోలికి వెళ్ళడు, కానీ కోపం వస్తే కంట్రోల్ చేయడం నా వల్ల కూడా కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. అయితే చింతామణి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు డబ్బు కట్టి క్షమాపణ చెప్పడం తప్ప వేరే దారి లేదు మేడం. ఎందుకంటే ఇక్కడ మనం అడ్డంగా ఇరుక్కున్నాం, సాక్ష్యాలన్నీ దొరికేశాయి, ఆ ఈవెంట్ మేనేజర్ మోసం చేశాడు. ఇప్పుడు మీరు డబ్బు కట్టేయండి మేడం, లేకపోతే అనవసరంగా కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అనేసరికి ఇంకేం చేస్తుంది, చింతామణి తల వంచుతుంది. నన్ను క్షమించు మీరా, నేను 15 లక్షలు నీకు ఇస్తాను అని చెప్పేసి చింతామణి అయితే అక్కడ సంతకం చేస్తుంది పోలీస్ స్టేషన్లో. అలా చింతామణికి ఈవెంట్ మేనేజర్ని తీసుకొచ్చి చాలా పెద్ద షాక్ ఇస్తాడు బాలు. అయితే మీనాని మోసం చేసిన కారణంగా ఇక చింతామణి మీనా జీవితం మీద దెబ్బ కొట్టాలి అనుకుంటుంది. చివరకు చింతామణికే ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఇక చింతామణి ఈ పరిస్థితిలో ఇరుక్కుందని తెలుసుకున్న ప్రభావతి షాక్ అయిపోయి ఉండిపోతుంది. అమ్మో, ఈ మీనా బాలు మామూలు కాదు, వీళ్ళతో పెట్టుకుంటే నా జీవితం కూడా అయిపోతుందని చెప్పేసి షాక్ అయిపోయి ఉండిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. చింతామణికి బుద్ధి రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.